మా ఏ మహా ఎక్కడ నాన్నా? నేను ఇక్కడే బస్ స్టాప్ లో ఉన్నా. అందరు నీ గురించి అడుగుతున్నారా? పెళ్లి కొడుకు ఎక్కడా అని అడుగుతుంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది. త్వరగా వచ్చేరా. ఊరుకోమా, వస్తాను కదా. నాకేమో ఇల్లు తెలీదు, వీధి తెలీదు, ఇక్కడేమో సిగ్నల్స్ రావట్లేదు. ఇప్పుడు ఇలా నువ్వే చెప్పని. సరే, నువ్వేదో ఒకటి చెయ్యి, కానీ త్వరగా వచ్చే, ఓకేనా? అమ్మా డాక్టర్ అమ్మా, నేను ఆపరేషన్లు చేసుకోక ఈ పెళ్లి చూపులు అని ఎందుకమ్మా నాకు? నువ్వు డాక్టర్ కాకముందు నా కొడుకువి. నేను చెప్పింది వినాలి, అర్థమైందా? కాదు కూడదని కూర్చుంటే బట్టా పొట్టా రెండు వచ్చి కూర్చుంటాయి. ఆ తర్వాత నీ ఇష్టం. సరే వస్తాను, కానీ ఎవరినొకరిని పంపించండి. పైగా లేట్ అయితే మళ్ళీ నువ్వే నన్ను తిడతావు. సరేరా, మీ నాన్న మాట్లాడతాడంట, మీ నాన్నకి ఇస్తున్నా. ఇస్తున్నానండి. నీకోసం ఆల్రెడీ ఒక అబ్బాయిని పంపించాం కదరా. ఏంది ఎవరు కనిపిస్తలేరు? మా కోడలి పిల్ల అయితే అయిపోలే. ఒక నిమిషం. చెప్పరా పప్పి. వీడెవరు లేరు కదన్నా. అదేంది ఎవరు లేరా ఆడా? నేను రెడీ సార్, మీరు రెడీయా? లైట్స్ ఆన్. పార్వతీమాత గెటప్ నీకు బాగానే సూట్ అయిందమ్మా. గెటప్ కూడా బాగానే సెట్ అయింది కాబట్టి నేను ఇంక డైలాగ్స్ బాగానే రాస్తే ఇంకా మన థియేటర్లో పెద్ద హిట్. తప్పకుండా హిట్ అవుతుంది సార్. మీరు డైలాగులు మంచిగా రాయండి చాలు, మిగతా అంతా నేను చూసుకుంటా. హలో బ్రో. ఎక్స్క్యూజ్ మీ. హలో 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 అన్నా, వినిపిస్తుందా? అన్నా చెప్పు చెల్లి. చెల్లేంది? మరి అన్నేంటి? ఏదో అలవాట్లన్నా. అయినా మీరేంది ఆడ పెళ్లి చూపులు పెట్టుకొని ఒక్కరే ఉన్నారు? నా పెళ్లి చూపులని నీకెలా తెలుసు? మీరే కదా పెళ్లి కొడుకు? అవును. అదే పెళ్లి కూతురు నా ఫ్రెండే. సో పెళ్లి కూతురు ఫ్రెండ్. ఓకే ఓకే. అది మీ వాళ్ళే ఎవరినో పంపిస్తారంటే అతని కోసం వెయిట్ చేస్తున్నా. నేను అట్టే వెళ్తున్నా, పోదామా? రియలీ థ్యాంక్స్ అండి, దేవతలా వచ్చి మరి లిఫ్ట్ ఇచ్చినందుకు. పెళ్లి చూపులకు మీరు లేకపోతే అది జరగని ముచ్చట, అందుకే మిమ్మల్ని దగ్గర నుండి తీసుకుని పోతున్నా. అది కూడా కరెక్టే అనుకోండి. నేను లేకపోతే పెళ్లి చూపులు జరిగే ఛాన్సే లేదు. అది నువ్వు ఉన్నా జరగదులే. అంటే అదే అండి, పెళ్లి కూతురు నా ఫ్రెండే కాబట్టి ఈ పెళ్లి దగ్గర నుండి చెడగొట్టే బాధ్యత నాది అంటుంది. అదిగో మళ్ళీ ఏదో అన్న. ఆహా, పెళ్లి కూతురు నా ఫ్రెండే కాబట్టి పెళ్లి దగ్గర నుండి జరిపించే బాధ్యత నాది అంటుంది. అమ్మో, జరంటే దొరికిపోతుంది. ఇల్లు పెద్దనే ఉంది, బాగానే సెట్ అయింది. ఈయన నన్ను చేస్తున్నాడు. అంకుల్ జ్యూసులు గిట్ల ఏమన్నా తీసుకుంటారా? వద్దమ్మా. రే, ఎక్కడున్నారా? వస్తున్నాను మా, ఆన్ ద వే. త్వరగా వచ్చి తగలడు ఎదవా. ఇప్పుడు అన్నిటికీ లేటే. అమ్మ నువ్వు అలా తిట్టకే. సరే కానీ పెళ్లి కూతురు ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? వదినా అమ్మా చెప్పే. వస్తున్నా వదినా. ఏమండి, వీటితో మాట్లాడండి. ఇతను పెళ్లి కూతురు ఎలా ఉందో చెప్పమ్మా. రే, కాస్త తొందర ఒప్పుకోరా, తొందరగా కొడతా. ఇప్పుడే అమ్మాయిని చూడటానికి మీ అమ్మ వెళ్ళింది. నాన్న, అమ్మతో మాట్లాడుతుంటే మీరేంటి మధ్యలో? రే, నువ్వు వచ్చిన తర్వాత అమ్మాయిని లైవ్ లో చూద్ది కానీ నువ్వు ముందైతే అర్జెంట్ గా రా. సరే మీరు పెట్టండి, నేను వస్తున్నా. అంకుల్ మస్తు గరా మీద ఉన్నారా మనకి. ఇప్పుడు లేటే. అవును, నువ్వేంది ఏం చేసినా మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తావా? అవును, లేకపోతే ఇంక అంతే. అమ్మ కదా, ఆ మాత్రం ఉంటది. అయినా అమ్మతో అంత ఈజీ కాదు, పైగా మా అమ్మతో అస్సలు కాదు. హలో, ఎక్కడనే? వస్తున్నా, ఆన్ ది వే. పెళ్లి కొడుకు పక్కనే ఉన్నాడా? రాజీ, కాస్త ఇంపార్టెంట్ ముచ్చట నీతో మాట్లాడాలి. కాస్త పక్కకు రా. బాస్, కొంచెం పర్సనల్ మ్యాటర్, మీరు కొంచెం పక్కకు పోతే మేము ఫోన్ మాట్లాడుకుంటాం. ఓ, ప్రైవసీ మ్యాటర్. ఇప్పుడు చెప్పే. ఏం లేదు, మమ్మీ వాళ్ళు డోర్ కొట్టిండ్రు. నువ్వు వచ్చే వరకు తీయద్దనుకున్నానే, ఆగమాగంలో డోర్ తీసేసిందే. తీసి టీయా కాఫీయా? అబ్బా, ఏదో ఒకటి తీసుకో. లేదు టీ తీసుకో. ఓకే.
ఒకటి ఇవ్వండి. హాయ్ మమ్మీ, హాయ్ ఆంటీ అని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేసి మళ్ళీ లోపలికి వచ్చేసిన. పిచ్చి లేచిందానే నీకు? మనం ఏమనుకున్నాం, నువ్వేం చేసినావు? నువ్వు లేవు కదనే నా పక్కన. ఆగమాగంలో డోర్ ఓపెన్ చేసేసినే. సరే నేను చెప్పేది నేను వచ్చేంత వరకు అడ కుంప కొల్లేరైనా నువ్వు మాత్రం బయటకు వచ్చి ఏం పెట్టకు. ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటా, నాకు వదిలేసి. సరే తొందరరా. ఇంత పెద్ద ఇల్లు ఎంతైనా మన మహాగాడికి భలే సంబంధం సెట్ అయింది రావా. పెట్టి పుట్టాలరా దేనికైనా. ఇంకెప్పుడు వస్తారా వాడు? చా, టైం సెన్స్ లేదురా వాడికి. వాడు వచ్చినా రాకపోయినా మనం మాత్రం ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలరా. అరే అంత మాట అన్నవేంద్రా, ఎవరైనా వింటారా? మనం చూసే ప్రతి అమ్మాయి వాడికి పడుతుంది. ఈ సింగిల్ చిత్రం కూడా తట్టుకోలేకపోతున్నాడు మామ, తట్టుకోలేకపోతున్నాడు. ఎలా అయినా సరే పెళ్లి క్యాన్సిల్ చేయాలి మామ. సరేరా. రే ఒకవేళ పెళ్లి క్యాన్సిల్ చేసింది మనమే అని వాడికి తెలిస్తే అమ్మో వద్దురా. రే వద్దు. ఎరా నువ్వు చెప్తున్నావా? నువ్వు చెప్తే కానీ తెలీదు. మా నన్ను అనుమానిస్తున్నావా నువ్వు? అసలు స్నేహం అంటే ఏంటో తెలుసా నీకు? నమ్మకం అంటే ఏంటో తెలుసా? అసలు ఈ రాహుల్ గారు అంటే ఏంటో తెలుసా నీకు? చా. ఓ మై రజనీకాంత్ దళపతి. అరే ఇప్పటికే నీకు 1000 సార్లు చెప్పాను రా, నీకోసం నా ప్రాణాలైనా ఇస్తానని. తీసుకోరా, తీసుకో. స్టార్ట్ చేసిరా. ఇప్పుడు వచ్చిండు పెద్ద మనిషి. ఏమరా వచ్చినా కూసా ఎట్లున్నా అరేంజ్మెంట్? ఏడికి పోయినావు? నీకోసం చూస్తున్నాం ఇంతసేపు. మస్తు బిజీ. ఏ లోపల పని ఉండే అందుకే లేట్ అయింది. ఎంతైనా అన్న గ్రేట్ కదరా. ఎందుకురా? నీ అవ్వ నిశ్చితార్థానికి ఎంత చేసినంటే ఇంకా పెళ్లికి ఎంత చేసాడో ఏమో. ఓకే దీంట్లో ఏముంది బ్రో, పెళ్లిలో చూడు 1,00,000 ఖర్చైనా మావాడు ఇచ్చి పారేశాడు. మీరు కానీ నేను ఇప్పుడు వస్తా లోపలికి. అరే ఇప్పుడు చెప్పడ పోతాంటేదన్నా ఓ పెగ్గే. అరే పెళ్ళి ఉన్నది అప్పుడు తాగదాం, మీరు కానీ ఇప్పుడు. ఆగో ఇంతసేపు నీకోసం వెయిట్ చేస్తా, గిట్లొచ్చి గట్ల పోతా అంటాను. మీరు కానీ అన్ని పెళ్లి తర్వాతనే. అరే ఒకటి అయ్యొచ్చు కదా. ఇప్పుడు నువ్వు మందాకపోతే నేను హట్ అవుతా. ఇది మాత్రం ఎప్పుడన్నా? నువ్వు తాగరా నాయన, నా అంటే పడ్డావు తాగు. పొద్దు పొద్దుగానే తాగుడు మొదలు పెట్టిండ్రు. వచ్చిందా రే పాదు ఇట్రా. వస్తున్నా. మీరు కానీ అక్కపోయింది, మీరు కానీ వస్తా. పోయింది కానీ అమ్మయ్య తాగొచ్చురా కానీ. వీడేవాడు నమ్ములుతూనే ఉన్నాడు. రే ఆపరా, జర మాకు విడిచిపెట్టరా. ఆగో ఏయ్ ఉన్న స్టఫ్ అంతా నువ్వు తింటే వచ్చిన వాళ్ళు ఏం తింటారా? అలా మీరు తినండి, లేకపోతే థ్యాంక్స్ అన్న. చేసాను. మరి అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపుల కార్యక్రమాలు ముగిశాయి కాబట్టి పెద్దలు ఏమైనా అడగాలనుకుంటే అడగండి. ఏమ్మా మా అబ్బాయి నీకు నచ్చాడా? నచ్చాడని చెప్పు. నచ్చాడు. రా అమ్మాయి నీకు నచ్చిందా? నచ్చలేదని చెప్పు. చెప్పు. నాన్న నాకు పెళ్లి కూతురు నచ్చలేదు. అమ్మయ్యా. కానీ పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఏమే ఏం వాగుతున్నాడే? ఎలా అయినా సరే పెళ్లి చెడగొట్టాలరా. నేను కూడా అదే ఆలోచిస్తున్నారా. రే మామా జరుగు. రే మామా అమ్మా అమ్మా ఒకసారి రామ్మా. ఏంట్రా? ఇట్రా. అవునండి. ఏమైంది? ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాను. రే ఏంటో చెప్పు. మా ఒకటి చెప్తాను, నన్ను కొట్టావు కదా. సరే ఏంటో చెప్పు. అది పెళ్లి కూతురు ఉంది కదా, ఉంది. పెళ్లి కూతురు ఫ్రెండ్ ఉంది కదా. ఉందిరా చెప్పు. అంటే ఇప్పుడు పెళ్లి కూతురు కాకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చిందని చెప్తే ఎలా ఉంటుందంటావు? చెప్పు తీసి కొట్టి మెడపెట్టి బయటికి ఎంటేస్తారు. రే మహా కాస్తైనా బుద్ధుండక్కర్లా ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా? అది అలా కాస్త గడ్డి పెట్టేదా? ఓకే అది కాదు మా, నిజంగా చెప్తున్నా, నాకు ఆ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది.
మరి ఇప్పుడు వాడు చేసుకుంటాకు వచ్చిన అమ్మాయిని కాకుండా ఇటు చూసుకున్న అమ్మాయిని చేసుకుంటానంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు అనుకున్నావే? మరి ఊరుకోక కాళ్ళు చేతులు ఎరగొట్టి సాగనంపుతారు. ఐ లవ్ యూ రాజీ. మహా, నువ్వు చాలా మంచోనివి, అందం ఉంది, బాగా చదువుకున్నావు. కానీ ఏం లాభం, నాకు నచ్చిన అమ్మాయికి నేను నచ్చట్లేదే. మహా ప్లీజ్. రాజీ వద్దు, నన్ను నిన్నే చూస్తున్నా కదా. నాకు ఒకటి అర్థమైంది, అదేంటంటే నువ్వు చాలా ఇన్సెక్యూరిటీస్తో నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావు, కానీ పక్క వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టవని. ఇది నాకెలా అర్థమైంది అనుకుంటున్నావా? సింపుల్, మా అమ్మ నాన్న వాళ్ళ పెళ్ళైన కొత్తలో అసలు ఒకరికొకరు అర్థమయ్యేవారు కాదంట. ఎప్పుడు చూసినా గొడవలు, చిరాకులు, కోపాలు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమ. ఆ తర్వాత నేను పుట్టాను. వాళ్ళని చూస్తూ పెరిగాను, వాళ్ళని చూస్తూనే చాలా నేర్చుకున్నాను. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను అర్థం చేసుకోవడానికి నాకు 25 సంవత్సరాలు పట్టింది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమను అర్థం చేసుకున్న నాకు నీ ప్రేమను అర్థం చేసుకోవడం కూడా తెలుసు. రాజీ, నీకు నచ్చినట్టు ఉండు, కానీ నాతో ఉండు. అబ్బాయి బాగున్నాడు కదరా? అబ్బాయి బాగానే ఉన్నాడు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. కానీ ఈసారి అయినా అమ్మాయి గారు ఎలాంటి ప్లాన్ లేకుంటే బాగుంటుంది. ఒకవేళ ప్లాన్ చేసినా ఈసారి పెళ్లి కాకుండా ఎవరు ఆపుతారో చూస్తా. ఇంటున్నా అన్నింటున్నా. అందుకే కదా చెప్పకుండా పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం ప్లాన్ చేసినారు. మేమేం చేసినా అని మంచి కోసమే చేస్తాం రాజీ. ఈ యాక్టింగ్లు మానేసి చక్కగా పెళ్లి చేసుకో. నేను ఎన్నిసార్లు చెప్పినా పెళ్లి పెళ్లి అని సావగొడతారేంది? చెప్పినా కదా నేను చేసుకోనని పెళ్లి. ఏందే మామతోటి ఇట్లనేనా మాట్లాడేది? నాకు కోపం వస్తే ఇట్లనే మాట్లాడతా. పోనీ అక్క చిన్నపిల్ల, ఈసారి జరగబోయే నిశ్చితార్థం ఆపుదామని చూస్తుంది. ఈసారి ఎన్ని చేసినా అది ఆగదని దానికి అర్థమైతలేదు. మామయ్య, ఈ పెళ్లి జరగకుండా ఎవరు ఆపుతారో చూస్తా అన్నావు కదా. అసలు పెళ్లిదాకెందుకు? కనీసం నిశ్చితార్థమన్నా జరుగుతుందో లేదో చూసుకో. పెళ్లి చేస్తారంట, పెళ్లి వీళ్ళే చేయాలి, నేనే చేసుకోవాలి. ఇది ఇంత గట్టిగా చెప్పిందంటే ఈసారి ఇంకేదో గట్టిగా ప్లాన్ చేసినట్టుందిరా తమ్ముడు. ఏమైనా ప్లాన్ చేసుకొని ఈసారి పెళ్లి జరుగుడు మాత్రం ఖాయం. మళ్ళీ ఈడెందుకు పట్టుకొచ్చినవే? ఆ పిల్లగాని చూస్తే అయిపోతుందా? వాళ్ళ అమ్మని చూడద్దా? ఏంది వాళ్ళ అమ్మని కూడా? ఏంటి మొత్తం ఫ్యామిలీని స్పై చేస్తున్నావా? వాళ్ళ అమ్మని చేస్తే మొత్తం ఫ్యామిలీని చేసినట్టే కదా. అమ్మో నేను రాని, కాలం నువ్వు వెళ్ళిపో. నీ పెళ్లి నా సావుకు వచ్చిందే. ఏందే నీ లొల్లి? థియేటర్లో ఓ నటించేస్తావు కదా, ఈడేమైంది? ఇది కూడా థియేటరే అనుకోని నీలో ఉన్న మహానటిని బయటికి తీసుకురా. ఇది థియేటర్. సరిపోదా? 20 40 20 40 20 ఇస్తాను నేను. ఈవిడేంది అనిపించేస్తుంది. అమ్మ తుంచకండి అమ్మా, మళ్ళీ వచ్చిన వాళ్ళు తీసుకోరు. అంటే ముదిరిపోయినే ఉంటే చూసుకోవాలి కదా బాబు. అసలే రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. మీలాంటి వాళ్ళు వస్తే ఇంకా మాకు బేరాలైనట్టే. అంతంత రేట్లు పెడితే మాలాంటి వాళ్ళు ఎట్లా కొంటారండి? అలా అడగమ్మా. అసలే రేట్లు ఎంత పడితే అంత పెంచేస్తున్నారు. అయినా మీరు మాస్క్ వేసుకోకుండా ఊరంతా తిరుగుతున్నారు. కరోనాతో పాటు భయం కూడా పోయిందా? లేదా ఇంట్లోనే డాక్టర్ ఉన్నాడని ధైర్యమా? నీకెలా తెలుసు మా ఇంట్లో డాక్టర్ ఉన్నాడని? అంటే కరోనా తర్వాత ఎవరింటి కళ్ళు డాక్టర్లు అయిపోయారని దాని ఉద్దేశం. అయినా ఇవన్నీ అడగడానికి మీరెవరమ్మా? మేమా? హలో, వస్తున్నాం. నన్ను బాగా చూసుకుంటావా? చాలా బాగా చూసుకుంటా. మరి నువ్వు నన్ను బాగా చూసుకుంటావా? బాయ్ ఫ్రెండ్ లేడు నాకు. అవునా? అయితే నేను విన్నదంతా అబద్ధం అన్నమాట. థ్యాంక్స్ రా మహా, అమ్మాయి పడిపోయింది. మహా, నాకు నువ్వు నచ్చినావు, కానీ పెళ్ళికి కొంచెం టైం కావాలి. నీ ఇష్టం. ఏమైతుందో ఏమో ఇక్కడ. ఎవరి కార్డ్ బాగానే ఎంజాయ్ చేస్తాడు, నాకే ఇవ్వట్లేదు. ఓ ఐమ్ సారీ. చూస్తావేంట్రా, కొట్టు. డాన్స్ చాలా బాగా చేసావు. థ్యాంక్స్. నువ్వు ఇంత బాగా డాన్స్ చేస్తావు నాకు కూడా తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా.
ఇక మనం థియేటర్ ప్రాక్టీస్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? డైరెక్టర్ చెప్పినప్పుడు. నేను వెళ్తాను. వామ్మ, ఇదేంటి ఇలా చూసేస్తుంది? ఛా, ఏంది ఆడికి అట్లా చలి చెమటలు పట్టేసినాయి. మరి లేకపోతే దొంగ వాడుకోవు, నాకే లైన్ ఇస్తుండు. నీకు పెళ్లి చూపులు ఓకే అని తెలిస్తే చచ్చిపోతాడేమోనే. సచ్చిపోని ఆవులగాడు. అయినా ఎవరైనా అబ్బాయిలు మనల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది కదనే, వాడి ఇంటెన్షన్ ఏంది, వాని లోపల ఏం రన్ అవుతుంది, మనం అసలు వానితో ట్రావెల్ చేయొచ్చా లేదా, వాని కథ ఏంది, వాని కార్ఖానా ఏంది, ఇట్లాంటివన్నీ అర్థమైపోతాయి కదనే. ఏమో కానీ నా అలాంటి ఎడ్డిదానికి ఏం అర్థమవుతుంది? నీ ఐడియా నాకు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్తా విను. సరే చెప్పు. మంత్కి 4 వీక్స్ ఉంటాయి కాబట్టి ఎవ్రీ వీక్ మనం కలవాలి. ఇది ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ ఈ రోజు వరకు కంటిన్యూ అవుతుందన్నమాట. అప్పుడు నీ గురించి నాకు, నా గురించి నీకు అర్థం చేసుకోవడానికి టైం దొరికి ట్రావెల్ చేయడమే కాకుండా ఒకరి గురించి ఒకరికి తెలుస్తుందంటావు, అంతేనా? ఆల్మోస్ట్ అంతే. ఆల్మోస్ట్ కాదు, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. వీకెండ్స్ ఎలాగో కలుస్తాం, అది కామన్. వీక్ డేస్ కూడా కలిస్తే, దట్టు ఇన్ అ వర్క్ స్పేస్. లైక్ నేను వర్క్లో ఉన్నప్పుడు, అంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు నువ్వు నాతో ఉన్నావనుకో, నా గురించి నీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఎవ్రీ వీక్ నువ్వు కూడా నా వర్క్ స్పేస్, ఐ మీన్ హాస్పిటల్కి వచ్చి నన్ను దగ్గరగా చూసి నేనేంటో తెలుసుకుంటా అంటావు, అంతేనా? అంతే. దీనికైనా కాల్ చేసింది? అంటే ఒకసారి కలిసి మాట్లాడదామని. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ కార్యక్రమం, అదే ఈ వీక్ డే ప్రాసెస్? ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నుండి. బాబా నువ్వు మస్తు క్లారిటీతో ఉన్నట్టున్నావుగా. బాగుంది ఐడియా. బాగానే ఉంది, చూడాలి నెక్స్ట్ వీక్ నుండి ఏమవుతుందో ఏమో. చూద్దాం. మన మాటలు అయిపోయాయి కానీ మన అమ్మ వాళ్ళది ఇంక అవ్వలేదు. అది ఎండ్లెస్, అది ఇప్పుడప్పుడే అవ్వదులే.